బ్రెడ్ ముక్కలను చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని తర్వాత కాల్చిన పాలను కొంచెం చల్లార్చి అందులో వేసి అందులో కొద్దిగా చక్కెర తర్వాత మీ దగ్గర 2 ఎగ్స్ ఉంటే ఎగ్స్ పలగొట్టి అందులో వేసుకోండి. ఇవి బాగా కొంచెం చేతితో మిక్స్ చేసుకోండి, కొద్దిగా మెత్త అవుతుంది. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒక నిమిషం టైం దాకా మిక్సీ చేయండి బాగా ఆ మిశ్రమాన్ని. అప్పుడు ఒక మిశ్రమంగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకుపోయి తర్వాత మనం ఇప్పుడు ఏదైతే చేసుకోవాలనుకున్నా పాత్రలో పెట్టుకోండి ప్రస్తుతానికి. తర్వాత ఒక ఖాళీ కడాయిలో చక్కెర వేసుకొని దాన్ని కొన్ని క్యాండీగా అంటే చక్కెర పాకుగా తయారు చేసుకోండి. లైట్ చక్కెర పాకం వచ్చేటట్టు దాన్ని ముందు ఫస్ట్ వేసుకోండి. ఏ బౌల్లో అయితే మనము పుడ్డి కేక్ చేసుకోవాలనుకున్నామో బ్రెడ్ పుడ్డి కేక్ దాంట్లో వేసుకున్న తర్వాత మనం ఏదైతే మిశ్రమం కలిపి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని అందులో వేయండి. ఆ వేసిన తర్వాత ఒక పాత్రలో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం వేడి చేయండి. ఇప్పుడు మనం దీనిని ఆవిరి ద్వారానే ఉడికించాలి కాబట్టి ఈ కేకును వేడి నీళ్ళల్లో ఈ పాత్రను తీసుకొని పెట్టి అందులో ఒక మూతను పెట్టి 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు వేడి చేయాలి. అది బాగా ఆవిరి ద్వారా అది బాగా ఉడికి ఉంటుంది. ఉడికిందో తెలుసుకోవడానికి లేదంటే అందులో ఒక స్పూను గుచ్చి తీస్తే స్పూన్కి ఏదైతే తగిలి రాకుంటే అప్పుడు ఉడికినప్పుడు దాన్ని తీసుకుపోయి 15 నిమిషాలు నుండి 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సైడ్లు అంచులను కత్తితో కానీ దేంతో కానీ కొంచెం అలా కదిలించి దాన్ని బోర్లేసి పే నుండి కొట్టండి, ఆటోమేటిక్గా ఊడేస్తుంది. రెడీ అయిపోయింది, బ్రెడ్ పుడ్డి కేక్ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అందరూ నిజాయితీగా ఉండాలా, అందులో మేము కూడా ఉండాలా. ఇట్లు మీ శ్రీనివాస్. బ్రెడ్ పుడ్డి కేక్ టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి. బాయ్ ఫ్రెండ్స్. సూపర్.